హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాన్వి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా మెటర్నిటీ షూట్కి మామ్ అండ్ డాడ్స్ క్యాప్స్ని ఎలా సెట్ చేశాను అండ్ ప్రాప్స్ ఎలా ప్రిపేర్ చేశాను అండ్ శ్రీమంతానికి నేను నా వెల్కమ్ బోర్డ్ని ఎలా ప్రిపేర్ చేశాను అనితో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేశాను. ఫస్ట్ నేనైతే మీషో నుంచి ప్లెయిన్ క్యాప్స్ అనేది ఆర్డర్ చేశాను. రెండు నాకు ఈ 2 క్యాప్స్ వచ్చేసి 195 రూపీస్ పడింది. ప్లెయిన్ క్యాప్స్ వితౌట్ ఎనీ ప్రింట్స్. మనం ఎలాగ షూట్ అయిపోయాక ఈ క్యాప్స్ ఎలాగో మళ్ళీ యూస్ చేయము. సో అందుకని విత్ ఇన్ ద బడ్జెట్లో నేను ఈ 2 క్యాప్స్ అనేది ఆర్డర్ చేశాను. సో ఈ క్యాప్స్ వచ్చాక నాకు ఒక ఫాంట్ నచ్చింది. సో దాన్ని ఫస్ట్ పేపర్ పైన ట్రై చేసి దాన్నే నెక్స్ట్ చాక్ పీస్తో క్యాప్స్ పైన ట్రై చేశాను. ఒకవేళ నీట్గా వస్తే డైరెక్ట్ పెయింట్ వేయచ్చు. సో టైం అనేది సేవ్ అవుతుంది అనేసి నేను ఇలా చేశాను. నాకైతే పెయింటింగ్లో మా హస్బెండ్ నాకు ఇలా హెల్ప్ చేస్తున్నారు. ఫైనల్గా క్యాప్స్ పైన పెయింటింగ్ అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉన్నాయి బోత్ క్యాప్స్. మనం ఏంటంటే పూర్తిగా కొంచెం డ్రై అయ్యాక చాక్ పీస్ అనేది తుడిచేస్తే నీట్గా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం సెకండ్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు షైనింగ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ప్రాప్ సెట్ ప్లాన్ చేశాను. ఎక్కువ ప్రాప్స్ అనేది పెట్టకుండా జస్ట్ ఒక పేర్ ఆఫ్ ప్రాప్ సెట్ని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి ఫస్ట్ నేను ఇలా శారీ బాక్స్ని అయితే తీసుకొని దాంట్లో నాకు కావాల్సిన లేఅవుట్ని కట్ చేసుకొని పెయింట్ అయితే స్టార్ట్ చేసేసాను. దాని తర్వాత మనకు కావాల్సిన ఫాంట్ని ట్రై చేసి దాన్ని నేను వైట్ పెయింట్తో బాయ్ అండ్ గర్ల్ అని రాశాను. సో ఈ ప్రాప్ సెట్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చేసింది. చూసేయండి ఒకసారి. నెక్స్ట్ శ్రీమంతానికి వెల్కమ్ బోర్డు ఉంటే బాగుంటుందని ప్లాన్ చేసి నేనైతే దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను. అసలు ఏం ఐడియా లేకుండా ఎలా చేద్దాం ఏంటి అనేది. ఇంట్లో చూస్తే ఒక వేస్ట్ బ్యానర్ అయితే కనిపించింది. దానికి నాకు కావాల్సిన మెజర్మెంట్స్లో కట్ చేసుకొని ఉన్న కలర్స్ తోటే ఏదో ఒక షేడ్ అయితే వేసి ట్రై చేశాను. ఫస్ట్ మ్యాంగో లీవ్స్ వేసి దాని తర్వాత ఒక కపుల్స్ని డ్రా చేసి నేమింగ్ అయితే ఇచ్చాను. కలర్స్ వేసాక ఎలా ఉంటుందో అనేది చూసేయండి. ఈ వీడియోలో నేను చేసే ప్రతి వర్క్లో మా హస్బెండ్ హ్యాండ్ మాత్రం అయితే పక్కా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ లుక్ చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ శ్రీమంతం డేకి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. మీకు ఈ వీడియోలో నేను చేసే క్యాప్స్ కానీ ప్రాప్స్ కానీ బ్యానర్ కానీ ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా షూట్ అండ్ మేడ్ శ్రీమంతం ఎలా జరిగిందో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది.